గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 27 సంవత్సరాల నా షాప్ జర్నీ పార్ట్ 16. అందరికీ ముందుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు. ఈరోజు మా అమ్మగారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మా అమ్మగారి క్రిస్టమస్ పండుగ అంటే ఆ ముందు రోజు నుంచి చేసే హడావుడి అంతా ఎంత ఉండదు. చర్చికి పోవటం, ప్రార్థనలు చేసుకోవటం, చాలా భక్తిభావం ఎక్కువ ఆమెకి. ఈ పైన మా అమ్మ గారి ఆత్మ శాంతించాలని ఆమె కోరుకున్నట్టు ఆ ప్రభు దగ్గర ఉండాలని కోరుకుంటున్నా. క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు క్రైస్తవ సోదరులందరికీ కూడా. ఎందుకంటే ఒక విధంగా నాకు వాళ్ళు సహకారం ఉంది. ఎలా ఉందంటే అమ్మగారు చనిపోయినప్పుడు వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను కృతజ్ఞతను మరవకూడదు కాబట్టి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరూ తెలియపరచుకుంటున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. 27వ సంవత్సరం నా పార్ట్ 16 2022 సంవత్సరం. 2021 నాకు కరోనా వచ్చి ఇన్ని సమస్యలు వచ్చినప్పటికీ పని బాగానే ఉంది. అంటే గత సంవత్సరాలతో పని పెరిగింది. ఆ సంవత్సరం 2021లో వచ్చి 2,10,000 అంతా పనిచేసినట్టు నాకు గుర్తు. 2,10,000 అంతా చేసే పని. 2021లో కరోనా వచ్చినప్పుడు కూడా ఈ సామాను మనం పెట్టిన ఫలితాలు 2021లో చూడటం జరిగిందనమాట. ఒక నెల రోజులు, నెల 15 రోజులు షాప్ తీయిపోయినప్పుడు కూడా ఈ స్పేర్స్ మనం పెట్టున్నాం కదా అప్పుడు. స్పేర్స్ వల్ల ముందు పెట్టుబడి పెట్టి ఫలితాలు తీసుకోకుండా 2019, 2020లో. 2021లో ఆ ఫలితం వచ్చింది. అంటే స్టాక్ బాగా పెంచాను. 2021లో సామాను కొనేది తగ్గించాను. ఉన్న స్టాక్లు అమ్ముకోవడం మొదలుపెట్టాను. మొట్టమొదటిసారిగా ఆ సామాను మీద ఆదాయం అయితే ఏదైతే 2,17,000 పనిచేశానండి. 2020లో 1,80,000 పనిచేశాను నేను. 2021లోకి వచ్చేసి 2,17,000 పనిచేసా. పని పెరిగిందని కొంచెం సంతోషపడ్డా. అంటే ఒత్తిడి, టెన్షన్ అన్నీ ఉన్నా కానీ పని మటుకు 2021లో 2,17,000 దాకా చేశాను. ఇంకా 2022లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకి నేను 2020లో అడుగుపెట్టాను. ఎందుకంటే ఆ బాధలన్నీ మర్చిపోవాలి, మనం ఒక దారిలోకి రావాలని. మొట్టమొదటిసారిగా 2021లో కరోనా వచ్చినా, కష్టాలు వచ్చినా, అన్నీ వచ్చినా కానీ పని బాగా ఉత్సాహంగా జరిగింది. అంతకుముందు 1,80,000 హైయెస్ట్ పని. 1,80,000 కూడా ఎప్పటి నుంచి వచ్చిందంటే 2017, 18, 19, 20 1,80,000 లెక్కన అయిందనుకుంటా పని వచ్చింది. ఇంకా ఒక్కసారిగా 2,00,000 దాటింది 2021లో. 2,17,000 అంటే నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఇంకా నేను ప్రయోజకుడయ్యాను, సక్సెస్ అయ్యాను అని చాలా సంతోషంతో ఒక పక్క బాధలు, ఒక పక్క పని 2 చేస్తూ వచ్చా. కానీ ఈ కష్ట సమయాల్లో ఆ పని ఎక్కువ ఉండటం వల్ల కొంత మనశ్శాంతి అనేది ఉంది. ఎందుకంటే ఆలోచన కొంచెం పని మీదకి వెళ్ళిందనమాట. ఇంకా 2022 వచ్చేసరికి అమ్మాయి జాబ్ చేస్తుంది, స్కూల్కి వెళ్తుంది, నాకు పని కూడా బాగుంది. ఇంకా మా అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు. నేనేం చేశానంటే కొంచెం పని రేట్లు పెంచా. ఇంక ఇబ్బంది లేదులే, మనం దారిలో పడ్డాం, 3,00,000 టార్గెట్ అంతే కానీ నా కుటుంబ ఖర్చు నడవు అని పని రేటు పెంచాను. ఇంకా మా అమ్మకి ఏదో ఆమెకు డౌట్ వచ్చి ఆమె పాడిన సిటీ పాటలని వేసి ఉంది. అవన్నీ ఆ సంవత్సరం కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మళ్ళీ కొత్త పాటలు వేద్దని చెప్పాను మా అమ్మకి. ఆ పాడిన పాటల డబ్బులు కూడా నాకు ఇస్తా వచ్చింది. అదే సంవత్సరం ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే ఇంక ఇల్లు కట్టమని ఒకటేమైనా పోటీ చేస్తుంది. ఒకటే ప్రెజర్ చేస్తుంది. నేనేముంది ఇప్పుడిప్పుడే పని వస్తుంది. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయిపోయి ఒక దెబ్బతినుండా, కరోనా వచ్చి ఇంక రెండో దెబ్బతినుండా, ఆల్రెడీ కొంత బంగారం బ్యాంకులో పెట్టి 2,00,000 బాకీ ఉంది. మళ్ళీ కరోనా వచ్చినప్పుడు బంగారం బ్యాంకులో పెట్టి ₹1,00,000 బాకీ ఉంది. మొత్తం 3,00,000 బాకీ ఉంది బంగారం గోల్డ్ మీద. ఇది తీర్చుకునే క్రమం. అమ్మిచ్చే డబ్బుల్లో జమేస్తూ ఉన్నాను. నేను పనిచేసే డబ్బులతో జమేసుకుంటూ ఉన్నాను. నా పనిచేసే డబ్బులు అంటే కుటుంబ ఖర్చులు సరిపోతున్నాయి. మా అమ్మ ఇచ్చేదానికి జమేస్తూ వస్తున్నా. ఇట్లా జరిగి ఈ క్రమంలో బాగా ఉల్లాసంగా నడవ టైంలో మా అమ్మ ఇల్లు కట్టమని ఒకటే గోల చేస్తుంది. మా అమ్మ ఇల్లు కట్టమని ఒకటేమైనా గలవా చేస్తుంది. ఎందుకు ఇంత తొందర చేస్తున్నా, నాకు ఇల్లు ఒకటి ఉంది కదమ్మా, నువ్వు ఇచ్చిన ఇల్లు నేను ఇక్కడ కట్టకపోతే ఏమి, పైగా అమ్మాయి మ్యారేజ్ చేసి ఒక పక్క దెబ్బతిన్నామంటే రేపు మళ్ళీ కొడుకు పిల్లనివ్వాలంటే మీరు అక్కడ ఇల్లు కట్టుకుంటే కదా, నువ్వు ఇక్కడ ఉండలేవు అని చెప్పి ఒకటే గలబా చేస్తుంది. గలబా చేస్తుంటే ఇంక నాకు అప్పుడు దాకా నేను ఆ శంకారంలో స్థలం ఉంటే అది మా పంచాయతీ ఒకప్పుడు మా పొలం ఉండేది ఆ పంచాయతీలోనే, మన పక్కన చింతలపైన మా పూర్వీకులది. ఇంకా అక్కడ ఆ ఏరియాలో కొన్నా. మళ్ళీ అక్కడ ఇల్లు కట్టడానికి నాకు ఎందుకు ఆలోచన వస్తుంటే మా వాళ్ళందరూ అక్కడే ఉంటారు దగ్గరలో. మళ్ళీ ఈ నెగిటివ్ ఆలోచనలంతా మనకి ఎన్నికెడదాంతో వస్తాయి. మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఇవన్నీ జ్ఞాపకాలని ఇవన్నీ మళ్ళీ వాటిలోకి పడాల్సి వస్తుంది. కొంచెం వాళ్ళతో మళ్ళీ పలకపోయినా అక్కడ నా ఒక్కడనే అవుతాను నేను, వద్దని నాకు అభిప్రాయం. ఈ లోపల మా అబ్బాయి కూడా వాడు తొందర చేస్తున్నాడు. వీళ్ళ నాన్నమ్మ చెప్పిన మా అబ్బాయి చెబుతుంది మీ నాన్నకి చెప్పి ఇల్లు కట్టించుకోరని. ఇంకా మా వాడు కూడా తెలియక తొందరగా మా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు కట్టు అంటూ ఉంటారు. అప్పటికి నేను మా అబ్బాయిని ఏమి అడిగాను, నువ్వు ఉద్యోగం చేసుకుంటా ₹1 ఇంట్లో లేకుండా ఇల్లు నేను ఎలా కట్టమంటావు, మీ ఖర్చులు మీరు జరుపుకుంటున్నారు, నేను ఎక్కడ తెచ్చి కట్టమంటావు ఇల్లు అని
అన్న. వాళ్ళు కట్టారు, వీళ్ళు కట్టారు అని చెప్పి సమాజాన్ని బట్టి పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా! తెలిసి తెలియని వయసు. నేను నా పని ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇది ఎప్పుడుంటదో, ఎప్పుడు ఊడిపోయిద్దో నాకు తెలుసు. ఎందుకంటే నేను డైరీ రాసుకుంటా కాబట్టి ఏ సంవత్సరం పెరిగిద్దా, ఏ సంవత్సరం డౌన్ అయిద్దా నాకు మొత్తం అర్థమైద్ది పనిలో. ఇది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. నేను నమ్మడం లేదు. కనీసం ఇది 3, 4 సంవత్సరాలు స్టడీ అయితే అప్పుడు ఇంటి గురించి ఆలోచన చేద్దాం అనే ఆలోచనలో నేనుండా. ఒక పక్క అమ్మాయిది చికాకు పెండింగ్‌లో ఉంది. ఈ టైంలో ఇల్లు మొదలుపెట్టడం శ్రేయస్కరం కాదని చెప్పి, ఆ స్థలం ఉన్న కాంచి ఇల్లు కట్టమంటున్నారని చెప్పి నాకు ఆ స్థలం అమ్మాలని ఆలోచన పడింది. ఆ స్థలం అమ్మాలని ఆలోచన పడేసరికి అదృష్టవశాత్తు అక్కడ వేరే వాళ్ళ ఒక ఫ్లాట్ అమ్మారు. అప్పుడు దాకా 12.5 సంవత్సరం దాకా అక్కడ ఒక ఫ్లాట్ కూడా అమ్మలా. నేను కొన్న తర్వాత 12.5 సంవత్సరం అది అమ్ముడు పోలా. ఒక్క ఫ్లాట్ కూడా అమ్మలా. మధ్యలో నేను అమ్మకానికి పెడితే నేను 2,30,000 కొంటే మధ్యలో 10 సంవత్సరాల తర్వాత నేను అమ్మకాన్ని పెట్టిన ఎవరు రాలా. నేను ఆఖరికి ఫైనల్‌గా మా అమ్మాయి మ్యారేజ్ అప్పుడు 2.5 లక్షలకి ఇస్తా అని చెప్పా. అప్పుడు కూడా నాకు తెలిసిన అతను 2,00,000 వడ్డీకి డబ్బులు కూడా తీసుకుంటే ఆ రూ. 2,00,000 డబ్బులు కింద ఆ స్థలం తీసేసుకోవాలని అతని ఆలోచన. ఇది పద్ధతి కాదులే అని చెప్పి నేను గోల్డ్ పెట్టుకుని అమ్మాయి మ్యారేజ్ చేశాను పై ఖర్చులు కొట్టన్నిటికి. అంటే అమ్మాయికి ముందుగానే కొంత గోల్డ్ చేర్చి పెట్టా నేను కావాల్సింది. ఇక ఈ పెళ్లి ఖర్చులకి నేను ఆ డబ్బులు బంగారం తాకట్టు పెట్టి మా ఆవిడ బంగారం తాకట్టు పెట్టి నేనైతే ఈ పెళ్లి జరపడం జరిగిపోయింది పై ఖర్చులతోటి. ఇప్పుడు ఈళ్ళు ఒకటే ఇల్లు కట్టమంటంటే నాకు ఉన్న గోల్డ్ తేవాలి బయటికి. అది ఏదైనా అవసరమైన అత్యవసరాలు అదే కదా! నాకు కరోనా టైంలో ఉపయోగపడింది. మా అమ్మాయి మ్యారేజ్‌కి ఉపయోగపడింది. అన్నిటికి అదే ఉపయోగపడతా వస్తుంది. నేను ఎక్కడ అప్పు తెచ్చుకోవట్లా. నేను 2009 నుంచి నాకు ఏ అవసరమైనా నా బంగారం పెట్టడం, మళ్ళా ఇన్‌స్టాల్‌మెంట్ ప్రకారం కట్టుకోవడం, తెచ్చుకోవడం, మళ్ళా పెట్టడం. ఇది నేను చేసే పని. ఆ స్థలం అమ్ముదామంటే ఆ స్థలం అమ్ముడు పోలేదు. అది అమ్ముడుపోయేసరికి ఇల్లు కట్టమని ఒకటే పోడు. నాయనమ్మ, మనవడు ఒకటే పోడు. నేనేం లెక్కలేసుకుని ఇల్లు కట్టాలంటే ఎట్లా ఏదైనా 15 లక్షలు కావాలి. ఆ రోజు లెక్క ప్రకారం చూసుకున్నా కానీ. నా శక్తి సామర్థ్యాలు నా దగ్గర డబ్బు అయితే లేదు కదా! ఇది మొత్తం కూడా అప్పు తెచ్చి కట్టాలి. మళ్ళా బంగారం పెట్టి స్టార్ట్ చేస్తాము, కాలనీ పెడతాం. అయినా మళ్ళీ బయట మనకు ఎట్లా ఎన్ని పోను కూడా బయట మనకి 7, 8 లక్షల రూపాయలు అప్పు అయింది. ఎవరు తీర్చాలి? నేనే తీర్చాలి. మా అమ్మ వయసు పెద్దదైపోయింది. ఆమె పరిస్థితి కొంచెం అప్పటికే కొంచెం తేడా అనిపిస్తుంది నాకు కూడా. బాగా తగ్గిపోయింది మనిషి. బయట పట్టణంలో ఏదో జరుగుతుందని నాకు ఆందోళన కలుగుతూనే ఉంది. ఆమెకి ఏదో అయిద్దనే ఆమె భయపడి ఆమె నేను ఉండంగానే నువ్వు ఇల్లు కట్టుకో, నేను ఉండంగానే ఇల్లు కట్టుకోమంటుంది. ఇలా జరుగుతుందనమాట. నేను ఎట్ట కట్టేదమ్మా, నువ్వు చేసిన ఒక తగిలిచ్చిన సంబంధం వల్ల పెళ్లి చేసి పిల్లయిపోయారు. ఇంక నేను ఇల్లు ఆడగట్టేది. ఆగమంటే అన్నీ అర్జెంటుగా అప్పటికప్పుడు అన్నీ కావాలంటావు. ఇప్పుడేమో మళ్ళా మనవరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టి మనవడు పెళ్లి చేయాలని నీతో గోల పెట్టావు. ఇవన్నీ అయ్యే పనులు కాదని చెప్పి నేను అంతలోకి ఆలోచన చేసే లోపల ఆ స్థలం బేరం వచ్చింది. ఎంతకొచ్చిందంటే నేను 12.5 సంవత్సరాల క్రితం 2,30,000 కొంటే అది చిన్నంగా 4,80,000కి 5 లక్షలు చెప్పాను. వాళ్ళు 4,80కి వచ్చారు. సరే ఇంక ఇది మళ్ళీ ఈ అవకాశం పోతే రాదని చెప్పి నేను అమ్మేశా. దాంట్లో ఏజెంట్ కమిషన్ ఒక 5,000 ఇచ్చా. 4,75,000 చేతికొచ్చినాయి. ఆ 4,75,000 ఇంక నేను మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, అయితే స్థలం అమ్మేసావా? అంటే నువ్వు మాకు చెప్పకుండా అమ్మేసావు. మీరు ఏం చేయమంటారు? నాన్నమ్మ మనవడు ఇద్దరు కలిసి ఇల్లు కట్టమని పోటీ చేస్తున్నారు. అందుకని అది లేకుండా పోతే అసలు తలకాయ ఎప్పుడుందంటే కొంచెం ఫీల్ అయ్యాడు మా వాడు. ఫీల్ కావాలంటే నీకు ల్యాప్టాప్కో బండికో డబ్బులు ఇస్తాను తీసుకోమని చెప్పాను. నాకు వద్దులే అన్నాడు. మళ్ళీ మా అబ్బాయి అట్లా తీసుకోలే. నాకు ల్యాప్టాప్ వద్దు, బండికి వద్దులే, మళ్ళీ రేపు నీతో ఎందుకు వచ్చి తలకాయ చెప్పి నువ్వు అమ్మేసావు కదా, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, మనం కూడా ఇల్లు కట్టుకుందామని అనుకున్నాను నేను. అంటే జనరల్గా పిల్లకాయలు అందరూ ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు అందరూ పోల్చుకుంటుంటారు కదా, వాళ్ళు ఇల్లు కడుతున్నారు, మా నాన్న కట్టలేకపోయాడు చెప్పి నలుగురిలో వాళ్ళకి అట్ట ఉంటుంది. కానీ నేనేమంటానంటే మీరు ఇన్ని రోజులు నేను క్రమశిక్షణలో పెంచాను. మీరు ఉద్యోగ రంగంలో మీకు కావాల్సిన బండ్లు, ల్యాప్టాప్లు, మీకు కావాల్సిన ఐఫోన్లు కానీ, యాపిల్ వాచ్లు కానీ ఇవన్నీ ఈ మధ్యతరగతి పిల్లకాయల కళలు. ఒకసారి ఉద్యోగ రంగంలోని వాళ్ళకి కోరికలన్నీ నెరవేర్చుకోవాలి తాపత్రయంతో వాళ్ళ సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాడి సంపాదన వాడు ఖర్చు పెట్టుకున్నాడు కానీ నన్ను ఎప్పుడు అడగల. వాడికి జాబ్ వచ్చిన కాంచి డబ్బులు ₹1 కూడా అడగల. మమ్మల్ని కూడా అడగలేదు అక్కడి నుంచి జాబ్ వచ్చిన కాంచి. రూపాయి బిల్ల అడగల. అందుట్లో నేను నిజంగా గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పుకోవచ్చు. పైగా ఊరక ఇల్లు కట్టమని ప్రెజర్ చేశారు కానీ నేను ఏదన్నా అంటే గమ్మున ఆగిపోతారు మా పిల్లలందరూ కూడా, మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా. ఇక మా అమ్మ ఒకటే నసపెడుతుంది. అది కూడా మా అమ్మ నసపెట్టబట్టి మా అబ్బాయి అడిగాడు, లేకపోతే వాడు అడగడు. వాడు అసలు ఎప్పుడు అడగడు. అట్లా పిల్లలకి తెలిసి తెలియని వయసు పెద్దవాళ్ళు చెప్పేసరికి ఏంటంటే వాళ్ళకి ఇంకా అదొకటి మైండ్లో పడిపోయి నేనేంటంటే ఈ కుటుంబం అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంది, ఈమెకి ఎప్పుడు ఆరోగ్యం బాగుండదు, నాకే ఈ పరిస్థితి జరిగింది. మా ఆవిడకి ఎప్పుడు మోకాలు నొప్పులని అని ఎప్పుడు ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండాలి, ఈ కంటి పరీక్షలను ఎప్పుడు చూపిస్తూ ఉండాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు ముందు జాగ్రత్త ఎక్కువ నాకు. అంటే మన కింద పడితే లేవ తీసేవాళ్ళు ఎవరు లేరు. జనరల్గా ఎవరికైనా అత్త మామ వాళ్ళు బంధువులు అనే వాళ్ళు సపోర్ట్ ఉంటే 10వ పరకు ఎవరైనా తెచ్చిచ్చేవాళ్ళు. మనకి ఎవరు ఉన్నారు, మనకి ఎవరు సపోర్ట్ లేదు. అందరూ ఉన్నా ఎవరు లేని అనాథలు మేము. ఇక మాకున్నది మా అమ్మ ఒక్కటే. ఇక
నేను ఇల్లు కట్టమని మా అమ్మ ప్రెజర్ చేసేసరికి స్థలం అమ్మేశాను. స్థలం అమ్మేసిన తర్వాత కొంచెం మా అబ్బాయి నొచ్చుకున్నాడు. తర్వాత ఇంకేం జరిగిందంటే నా పని బాగా జరుగుతుంది. స్థలం అమ్మిన డబ్బులు 4,75,000 వచ్చినాయి. నా పని జరిగే డబ్బులతో ఇంటికి ఇంచుమించు ఇల్లు జరుగుతుంది. ఇంకా అమ్మిచ్చే డబ్బులు, నేను ఈ స్థలం మీద డబ్బులు, ఆ బంగారం బయటకి తెచ్చేసా. బాకీ అనేది 2.5 లక్షలు ఎంత ఉంది, 2,70,000 ఎంత ఉంది. అది తెచ్చేసా. ఇంకా కాసిన కూర్చున్న డబ్బులు ఉంటే ఆ డబ్బులు బ్యాంకులో వేసుకున్నా. ఆ బ్యాంకులో వేసుకుంటే ఆ బ్యాంకులో వేసుకున్న తర్వాత మాకు 2 లక్షలు కూడా బ్యాంకు లేదండి. మర్చిపోయా. అమ్మంటే మాకేమైందంటే ఇన్ని సంవత్సరాలు ఒగ్గబట్టి మాకున్నప్పుడు మాకు రేత్రి 2 గంటల వర్క్ ఎక్కువ ఉంది. ఆ వర్క్ డీజిల్ వర్క్ విపరీతమైన వేడి, తలనొప్పి వచ్చి నిద్ర పట్టదు మాకు అందరు కూడా. ఈ సమస్య మాకు ఫస్ట్ నుంచి ఉంది. కానీ అప్పుడు పరిస్థితులు బాగాలేక కూలర్లు అవి కొనుక్కుంటే ఆ కూలర్లు ఎప్పుడు కాలిపోతా, ఆ లాస్ట్కి ఇంట్లో అడ్డం అవుతున్నాయి ఆ కూలర్లు. మేము ఉండే చిన్న చిన్న గదుల్లో కదా, అయితే అందరికి రావు. ఒకరికి కూలర్ ఒక బెడ్కి వస్తే మిగతా వాళ్ళకి రాదు. మళ్ళీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇట్లా మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలు చికాకు గల కారణం ఏంటంటే ఈ ఉక్కపోత వల్ల, ఈ మనకుండే సమస్యల వల్ల, టెన్షన్ల వల్ల ఒకరికొకరు గొడవలు పడుతూ ఉంటాం. అర్ధరాత్రి 11, 12, 1 గంట, 2 గంటల దాకా నిద్ర పట్టదు. చిన్న చిన్న గదులు కావడం వల్ల చిన్న చిన్న గదులు, పైగా ఈ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మనకెందుకు జరిగింది, మనకెందుకు ఇలా జరిగింది, మనం ఎందుకు ఇలా మోసం చేసిపోయాము, అని నీ తప్పు, నాన్నమ్మ తప్పు, నాన్న తప్పు, మీ తప్పు అంట ఒకరికొకరు మా డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. అందుకని నాకేమనిపించిందంటే ఎప్పుడైతే ఈ డబ్బులు వచ్చినాయో ఒకసారిగా ఈ బాధలు కష్టాలు పడ్డ నాకు కొంచెం ఇక భగవంతుడు మనకి ఒక మంచి దారేసాడు. ఇక మనకు మంచి రోజులు వస్తున్నాయి. ఎమ్మటెమ్మట అమ్మ సిటీ పాటల డబ్బులన్నీ క్లోజ్ చేసేస్తుంది. ఇంకా నాకు బంగారం బాకీ తీర్చేసా, నా పని బాగుంది అని అనుకుంటా ఉంటా. కానీ నాకు తెలుసు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని. ఒకసారి ఇన్ని అవకాశాలు వచ్చినాయంటే నేను ఈ రాశిఫలాలు, పంచాంగాలు ఏదో వస్తాయి ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే రాబోయే రోజులు కొంచెం కష్టకాలంగా ఉంటే ఈ సంవత్సరం మీకు బాగుంది, డబ్బును కొంచెం సేవ్ చేసుకోండి, సేవ్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు, రియల్ ఎస్టేట్ మీద వాటి మీద పెట్టుబడి పెట్టద్దు అని ఈ జ్యోతిష్కులు చెప్తుంటే కొంచెం అవగాహన పెట్టుకున్నా, మైండ్లో పెట్టుకున్నా. సరే, ఇంకా నేనేం చేశాను, ఈ ఏసీ ఒకటి కొనుక్కొచ్చా. 50,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ ఏసీ కొనుక్కొచ్చాను. తర్వాత మా అమ్మాయి బట్టలు పెట్టుకోవడానికి లేదని 2వ బీరువా కావాలని ఒకటే గలవ అద్దం ఉండే బీరువా తెచ్చా. ఏసీ వల్ల, అద్దం ఉండే బీరువా వల్ల వాస్తు తేడా అయిందా, లేకపోతే ఏసీ కొనడం వల్ల గ్రహాలు వ్యతిరేకించినాయి తెలియదు. కానీ నేను ఎప్పుడైతే జూన్ నెలలో ఎప్పుడైతే ఈ 2 కొన్నానో, ఆ కొన్న తర్వాత ఇంక అక్కడి నుంచి సుడి వెనక తిరగటం మొదలుపెట్టింది. ఏసీ బిగించాను, అద్దం ఉండే బీరువా పెట్టాను. ఆ రోజు ఒక అతను నా దగ్గర పని తీసుకొచ్చి ఏం చెప్పాడంటే, ఒంగోలు అతను ఇక్కడ ఫౌండరీ పెడుతున్నాడు అని. అమ్మా, పని బాగా నెలకు 25,000, 26,000 జరుగుతుంది. జనరల్గా నాకు జరిగే పని 18,000, 15,000, 16,000 జరిగాయి. రేట్లు పెంచుకున్నా, దారిలో పడ్డాను అనుకున్నరికి నేను ఎప్పుడైతే రేటు పెంచానో చాలామంది కడుపులో బాధ కలిగింది. ఏది పెంచిన 100 రూపాయలు, 50 రూపాయల రేటుకి 500 తీసుకొని పోయినా 600 చేశాను. అలా వీళ్ళందరికీ చాలామందికి బాధ కలిగి ఇంకా ఒంగోలు అతని చేత చిన్నగా, అతనికి మామూలు ఊర్లో పెట్టించిన వాళ్ళు ఎవరు నన్ను ఎదుర్కోలేకపోయారు. 3 చేత పెట్టించారు. వాళ్ళు ఎవరు నన్ను ఎదుర్కోలేకపోయారు. ఇక లాభం అని చెప్పి వీళ్ళందరూ పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడి నుంచి టౌన్లోంచి ఒంగోలు పోయే పని ఆగిపోయింది. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి బోర్లు, నేను అమ్మను బోర్లు, క్రాంకులు చేర్చుకొచ్చి స్పేర్లు అమ్మటం మొదలుపెట్టారో అసలు టౌన్ పని పూర్తిగా ఒంగోలుకి ఆగిపోయింది. అందుకని నేను అప్పుడే చెబుతాను, ఎప్పుడైతే మనం ఇక్కడ పని ఆపేసామో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెడతారో అప్పుడు అందరం దెబ్బతింటామని చెప్పాను. ఎవరు వినలేదు మన మాట. అంతన వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టగానే ఇంకా అక్కడి నుంచి నాకు డల్ అయిపోయింది. ఒక్కొక్క కస్టమర్ జారిపోవటం మొదలుపెట్టారు. గట్టిగా 6 నెలలు 2021 కరోనా ఈ దెబ్బలు అనిపిస్తా ఆ సంవత్సరం ఆ సామాను స్పేర్స్ కిక్ అయినాయి అనుకున్నా. 2 సంవత్సరాలు కష్టపడి స్పేర్స్ కష్టపడితే దాని మీద ఫలాన్ని 2021లో తీసుకున్నా. 2022 ఆ ఫలాన్ని కొంచెం రెట్టింపు చేసుకున్నా. కరెక్ట్గా 18 నెలలు కొనసాగింది బాగా రేజింగ్లో పని. ఈ 18 నెలలు ఎప్పుడైతే కొనసాగిందో వీళ్ళందరికీ కడుపులో మంట కలిగింది. వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టించారు. ఇంకా పెట్టించినప్పుడు కానీ ఇంకా నాకు పని కొంచెం స్లోగా, ఒకసారి డౌన్ కల స్లోగా డౌన్ అవుతా 2022 అట్లా జరుగుతుంది. ఈ లోపల మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మాయి ఉద్యోగం చేస్తున్నాడు నాకు చెప్పాను కదా. మా అబ్బాయి వచ్చి ఒకరోజు షాప్లో కూర్చొని, నాన్న నేను జాబ్ మానుకుంటున్నాను అన్నాడు. ఎందుకురా అన్నా, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నాను, అది బాగుంది, ఎలకాలం ఈ 20,000 రూపాయల జీతాలతో కుటుంబాలు నడవాలంటే కష్టం. అక్కడికి వెళ్తే నాకు కూడా వాళ్ళ ఫ్రెండ్ సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, మా అబ్బాయితో అప్పుడు చదువుకున్న అబ్బాయి. అదేదో వీళ్ళు తీసుకున్న కోర్సు ప్రకారంగా డిగ్రీ మీద కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు అక్కడ ఏదో ట్రైనింగ్, ఎంబీఏ కదా వీళ్ళు, ఎంబీఏ మార్కెటింగ్ అని హైదరాబాద్ కోచింగ్ తీసుకొని నేను కూడా సాఫ్ట్వేర్ ట్రై చేస్తాను అన్నాడు. సరే, పిల్లల అవకాశాన్ని మనం ఎందుకు కాదనాలి. అప్పుడు మా అబ్బాయి ఏం చెప్పాడంటే, నీ నుంచి నేను 1 రూపాయి అడగను, నేను మీకు ఇవ్వలేను,
ఆ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం నేను అనుకున్నారు. ఉద్యోగం మానుకుంటున్నా. నేను నేను మిమ్మల్ని అడగను, మీరు భయపడద్దు. నేను మీకు ఇవ్వలేను. ఇది కండిషన్ అనమాట. నేను కూడా అది ఒకటే మాట చెప్పా. రిస్క్ ఏదైనా ఏదైనా నువ్వే అనుభవించాలి. నా దగ్గర నుంచి రూపాయి రాదు. నేను నిన్ను ఆశించను, నువ్వు నన్ను ఆశించదు. ఈ కండిషన్ పెట్టుకున్నాం ఇద్దరం. అంటే నా పని మా అబ్బాయికి తెలుసు కదా. నేను చెప్పా, నా పని నీకు తెలుసు. నానమ్మ పరిస్థితి ఆరోగ్యం ఇంతకాలం అంటే మనకిచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదు. భవిష్యత్తులో ఆమెకి ఎట్లా ఉంటుందో ఏందో మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పాను. ఇక మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడు. ఇంకా బీరువా అద్దం ఉండే బీరువా ప్రభావమా లేకపోతే ఏసీ ప్రభావం అంటే ఎప్పుడు బాధలు పడేవాడు సంతోషపడితే కాలం ఒప్పుకోదు, సమాజం కూడా ఒప్పుకోదు, దిష్టి తగిలిద్ది అనమాట. ఇంకా ఏసీ కొనుక్కున్నాను, చల్లగా నిద్రపోతున్నాను. ఏసీ వల్ల చల్లగా నిద్ర పట్టిందంటే ఎక్కడ నిద్ర పట్టింది? వేరే వాళ్ళు వచ్చి కౌంటర్ పెట్టారు అది కొనంగులని. ఇంకా మైండ్లో ఆలోచన జరపడింది. ఎంత ఏసీ పెట్టుకున్నా ఈ ఆలోచన అయితే పోవట్లేదు. ఒక ఆలోచన పోగొట్టుకుందామని ఏసీ పెట్టుకుంటే ఇంకొక ఆలోచన కొత్తగా తయారైంది. ఇలా జీవితంలో అనుకోని మలుపులు ఎప్పటికప్పుడు నాకు తిరుగుతూ నా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. నవ్వానంటే ఏడవాల్సి వస్తుంది, సంతోషపడ్డా అంటే పక్కనే బాధ ఉంటుంది. ఒక సంవత్సరం బాగుందంటే ఒక సంవత్సరం ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం నా చిన్నప్పటి నుంచి కూడా ఈ జీవితం అనేది ఒక పరుగు పందెం అయింది. ఇలా ఏసీలు బిగించుకున్నా. ఆ తర్వాత మా అబ్బాయి ఉద్యోగం అనుకున్నాడు. ఇంకా వాడిది ఒక ఆందోళన. మళ్ళీ వీడు ఎక్కడ దారి తప్పుతాడో నాకు భయం. కానీ గట్టిగా మందలిచ్చినా చిన్నపిల్లవాడు కాదు కదా, వయసులో పెద్ద పిల్లకాయలు, మేజర్లు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు స్వతహాగా ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళకంటూ చదువుకున్న వాళ్ళు, నేనంటే చదువు లేనివాడిని. వాళ్ళ ఆలోచన విధానం ఎట్టుందో వాటిని మనం ఆపితే రేపు భవిష్యత్తులో నన్ను ముందుకు పనికుండా నువ్వు ఆపావు, నీ వల్ల నేను ఆగిపోయాను అంటాడు. అందుకని నేనేమంటా అంటే ప్రపంచ పాఠశాలలోకి వెళ్తున్నావు, మగవాడు తిరగాలి, సరే ప్రయత్నం చేయి, నీకు కొంత అనుభవం కింద పనిచేస్తుంది అని చెప్పి నేనేమన్నా అంటే ఒకవేళ ఆ ఉద్యోగం రాకపోయినా మళ్ళీ దీంట్లోనే చేరేదానికి అవకాశం ఉంటుందన్న. నువ్వు అలా అనగాకు, ఆ మాట అనొద్దు అన్నాడు. అంటే పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. సరే నీ యొక్క పట్టుదల కృషి అలాగే చెప్పాను. ఇంకా అక్కడి నుంచి మా అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇంక వాడు అక్కడ ప్రయోగాలన్నీ మొదలుపెట్టాడు. ఈ కోచింగ్లు తీసుకోవటం అవి ఇవన్నీ ఇట్లా జరిగే క్రమంలో ఇంకా 2021 2022 ఈ 6 నెలల్లో వాళ్ళు ఫౌండరీ పెట్టడం, 7 నెలల నుంచి పని నాకు 30,000 రూపాయల దాకా వెళ్ళిన పని చిన్నగా 20,000కి 18,000కి 15,000కి అట్లా వచ్చి సంవత్సరం మొదటి 6 నెలలు బాగా పని జరిగింది. తర్వాత 6 నెలలు మ్యాక్సిమంగా జరిగింది. మొత్తానికైతే నేను 3 లక్షలు అందుకోవాలనుకున్న పని ఆ కోరిక నెరవేరకుండా అతను ఎప్పుడైతే ఫౌండరీ పెట్టాడో నా 3 లక్షల గోలు వెనకబడిపోయింది. కస్టమర్లు అప్పటికి సగానికి పైగా పక్కకి వెళ్ళిపోయారు. కొత్త ఒక వింత పాత ఒక రోత అని. ఇంకా నాకు ఆ సంవత్సరం పని 2,67,000 జరిగింది. ఇది నా 2022 అంతా ఒక కొత్త సంతోషాలని వెలుగులు నింపి ఇంట్లో ఏసీలు బీరువాలన్నీ కొనుక్కొని పాత బాధలన్నీ మర్చిపోతున్నాం అనుకునే లోపల మా అబ్బాయి జాబ్ అనుకోవటం, ఆ తర్వాత నాకు పనిలో పోటీ రావటం, నా ఆనందం 6 నెలలు కూడా గట్టిగా 6 నెలలు కూడా నిలబడలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కష్టాలు పడినా ఎక్కువ నెగిటివ్ చెబుతారంటారు కదా, ఇట్లా అడుగడుగునే దెబ్బలు తింటా కూడా జీవితాన్ని ఎలా ధైర్యంగా ముందుకు లాక్కొచ్చారు అనేది ఆలోచన చేసుకుంటే యువతకి ఒక పట్టుదల ఉంటుంది అనమాట. మనం పడే కాదా కట్టారని. జీవితం మనం అనుకున్నంత పూలబాట కాదు. మనం ఈరోజు బాగుందనుకుంటే రేపు బాగుండకపోవచ్చు. నా జీవితం ఉదాహరణ. ఎప్పుడు కూడా ఎగిరి పడకూడదు, అన్నీ ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలి. నేను ఈ 2022లో కొంత డబ్బు సేవ్ చేసుకోవడం వల్ల ఆ సేవింగ్ అనేది నాకు ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంత ఉపయోగపడిద్ది, ఈ కష్టకాలం ఎలా ఉపయోగపడింది అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఇలా 2022 అంతా ఇలా గడిచిపోయింది. 2023 వచ్చేటప్పటికి నాకు అర్ధాష్టం. అప్పుడు దాకా శనిదేవుడు ఏలినాటి శనిలో ఉన్నాడు. 2020 దాకా అమ్మాయి మ్యారేజ్కి ముందు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి మ్యారేజ్ అయింది. ఇంకా ఆ తర్వాత ఏ గ్రహాలు బాగాలేవో తెలియదు కానీ కరోనాకు వచ్చినా ఏదొచ్చినా తట్టుకొని నిలబడ్డా. 2022కి వచ్చేసరికి అన్ని గ్రహాలు అనుకూలించినాయి. నాకు రావాల్సిన డబ్బు ఇంచుమించుగా ఆ సంవత్సరం నాకు మొత్తం ఏదైతే డబ్బు బాగానే జమ అయింది. పని మీద అయితే మమ్మిచ్చినవి అయితే నాకు స్థలం అమ్ముకుని డబ్బులు అయితే అప్పులు మొత్తం తీరిపోయిన సంవత్సరం. మళ్ళీ 2023లో కొత్త అప్పులు మొదలైన సంవత్సరం అనమాట. అసలు 2023లో మళ్ళీ అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, అక్కడ వచ్చిన సమస్య ఏంది అనేది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 17 చూడండి. ఒక భూకంపం వచ్చిందనమాట 2023లో. 2022 సాఫీగా సాగే జీవితం చిన్న చిన్న ఆటంకాలతో చాలా వరకు 100% బాగానే జరిగింది. ఎందుకంటే అమౌంట్ బాగా ఎక్కువ వచ్చింది కాబట్టి నాకేంది లెక్క అనిపించలే. ఇంకా 2023 నుంచి మళ్ళా జీవితం మళ్ళా కింద పడిపోయింది. ఆ పైకి గట్టెక్కుదామని అంచుల దాకా వెళ్ళాను నేను, మళ్ళీ స్లిప్ అయ్యి కింద పడిపోయా. ఇక మళ్ళీ అక్కడి నుంచి జరిగిన జీవితం ఏంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ 17 చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నెగిటివ్ విషయాలు కాదు,
ధైర్యంగా ఎలా ముందుకు నడిచాను, ఇన్నిటిని తట్టుకుంటా. దైవబలంతో మాత్రమే సాధ్యమైంది ఇది నాకు. అది చెప్పడానికే నా ఈ ప్రయత్నం. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.